సూరజ్ చూపించిన గుండె పగిలే నిజంతో పెళ్లికి ఒప్పుకున్న జోష్న. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం శివనారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్న సూరజ్ని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడంతో సూరజ్ రాత్రికి రాత్రే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా డిస్కషన్ పడుతూ చివరికి సూరజ్ని అనాథ అన్నంటే అనాథ అని అనవలసిన అవసరం లేదు. నువ్వు అనాథ అని ఫీల్ అవుతున్నావు కాబట్టి సూరజ్ని నేను దత్తత తీసుకుంటాను. అప్పుడు సూరజ్కి అమ్మ, నాన్న, వదిన, అన్నయ్య అందరూ ఉంటారు. నువ్వేమంటావురా కార్తీక్ అనేసరికి నాకేం అభ్యంతరం లేదు అంటూ విజిల్ కొట్టి మరీ ఇంకా కార్తీక్ తన మనసులోని మాటను చెప్పేసేసరికి ఇంకా చాలా సంతోషపడతారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పారిజాతంతో సహా తన మనవరాలు ఒక ఇంటిదవుతుంది అంటే పారిజాతం మాత్రం ఎందుకు సంతోషపడదు? సో అందరూ కూడా తెగ సంతోషపడేసరికి ఇంకా వెళ్ళి సూరజ్ని పిలుచుకురండి అనగానే సూరజ్ని రావడం కోసం దీప, కార్తీకు, పారిజాతం ముగ్గురు కూడా వస్తారు. తీరా మోసి వస్తే ఇక్కడ సూరజ్ ఉండడు. ఎందుకంటే జోష్నిచ్చిన దిమ్మ తిరిగే షాక్కి సూరజ్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. సూరజ్ ఏమయ్యాడో ఏంటో అన్న ఆలోచనతో ఇంకా అక్కడి నుంచి కాస్త కార్తీక్ వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చేసరికి సూరజ్ ఆఫీసులో కనపడతాడు. ఎందుకు బ్రదర్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అసలు రూమ్ ఖాళీ చేసి వెళ్లాల్సిన అవసరం ఏముంది అనగానే నాకు దెబ్బలు తగిలాయని అక్కడికి రమ్మని చెప్పారు. దెబ్బలు తగ్గిపోయాయి కదా, నేను అక్కడ ఉండడం నాకే మంచిగా అనిపించలేదు, అందుకోసమనే వచ్చేసాను అని చెప్పనేసరికి ఏమో బ్రదర్ నిన్ను ఎవరో మ్యానిపులేట్ చేశారు అని అనిపిస్తుంది, అందుకే నువ్వు తిరిగి వచ్చేసావు కదా, నువ్వు కావాలని వచ్చేసావు కదా అనగానే లేదు బ్రదర్ నేను కావాలని కాదు, నా మనసుకు నచ్చకే వచ్చేసాను. అసలు నీ గురించి ఇంట్లో డిస్కషన్ ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? అసలు నువ్వు ఏమీ ఆలోచించకుండా నీ సొంతానికి నిర్ణయాలు ఎలా తీసేసుకుంటావు? నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని చెప్పనేసరికి ఏంటి బ్రదర్ ఏమంటున్నారు? దేని గురించి మీకు అబద్ధం చెప్పాను నేను అనగానే నువ్వు దేని గురించి అబద్ధం చెప్పావా నిజం చెప్పావా అని కాదు, కానీ నేను ఒక మాట అయితే అడుగుతాను, నువ్వు నిజం చెప్పి తీరాలి. జోష్నని నువ్వు ఇష్టపడుతున్నావు కదా అని చెప్పనేసరికి అది అనగానే నాకు తెలుసు సూరజ్, నాకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు, కానీ అందరూ కూడా నీకు జోష్నకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు అనేసరికి నేను అనాథని అనగానే నువ్వు అనాథవై అని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మా అమ్మ నాన్న నిన్ను దత్తత తీసుకుంటారు, నువ్వు నా సొంత తమ్ముడు అయిపోతావు, మా అమ్మ నాన్నే నీకు అమ్మ నాన్నగా మారుతారు, నీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు, మేమంతా కూడా నిర్ణయం తీసేసుకున్నాము నీకు జోష్నకు పెళ్ళి అనేసరికి ఏంటి బ్రదర్ మీరు చెప్పేది? అయినా నాకు జోష్నకు పెళ్లి చేయాలని మీరనుకుంటే సరిపోదు కదా, జోష్నకు కూడా నేను ఇష్టం ఉండాలి కదా అనగానే తన ఇష్టంతో మాకు పని లేదు, ఆల్రెడీ తనని ఒప్పించాల్సిన రీతిలో మేము ఒప్పించాము అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒప్పించాల్సిన రీతిలో ఒప్పించారా అంటే బలవంతంగా ఒప్పించారా? జోష్నకు నేనంటే ఇష్టం లేదా అని చెప్పనేసరికి జోష్న గురించి నీకు తెలుసు కదా బ్రదర్ అనగానే లేదు బ్రదర్, జోష్న కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతే నేను పెళ్ళి చేసుకుంటాను అనేసరికి అదెక్కడ కుదురుతుంది బ్రదర్ అని చెప్పాను. కానీ ఏమో బ్రదర్ జోష్న కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఈ పెళ్ళి జరుగుతుందా దీప అని చెప్పాను. కానీ ఏమో బావా ఇంతసేపు జోష్న ఒప్పుకోలేదు అనుకుంటే జోష్నను ఒప్పించామంటే సూరజ్ ఇలా అంటున్నాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకున్న తర్వాత క్యాబిన్లోకి వెళ్ళిపోయాక పారిజాతానికి ఫోన్ చేస్తుంది జోష్న, నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఆఫీస్ దగ్గరికి రా, ఈ సూరజ్ గాడికి గట్టి వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి కూడా వాడిని పంపించేద్దాము, వీడిని నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. కానీ నీకేమన్నా పిచ్చటే,
వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటావేంటి? వాడిని పెళ్లి చేసుకుంటే శ్రీధర్ ఆస్తిలో ఒక భాగం వస్తుంది. పైగా ఈ ఇంటి మనవరాలుగా నువ్వు ఎప్పటికీ ఉండిపోతావు. ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళే పనుండదు. హ్యాపీగా ఇదే ఇంట్లో ఉంటూ వాడిని బాధలు పెట్టినా ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. వాడిని కేవలం నామమాత్రంగా మాత్రమే పెళ్లి చేసుకో. నేను చెప్పేది విను అనగానే, నేను చేసుకొని గ్రాని, నువ్వు వస్తావా రావా అని చెప్పనేసరికి సరే వస్తున్నానంటూ ఇంకా పారిజాతం కాస్త బయలుదేరి వస్తుంది. అలా పారిజాతం బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి, వచ్చావా రా అని చెప్పి ఇంకా జోష్న సూరజ్ దగ్గరికి వెళ్ళి, నేను నీతో మాట్లాడాలి అనగానే, నాకు ఇప్పుడు ఎవరితోని మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అనేసరికి, మాట్లాడాలి రారా అంటూ ఇంకా పిలుస్తుంది. పిలవడంతో ఇంకా అక్కడ ఉంటే ఇంకెంత దారుణంగా మాట్లాడుతుందోనన్న భయంతో సరేనని పక్కకొస్తాడు. పక్కకు వచ్చేసరికి, ఏంట్రా అసలు నువ్వేమనుకుంటున్నావురా? అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోమన్నాను కదా అని నువ్వు ఆఫీస్కి వచ్చి ఉంటావా ఏంటి? తెలివిగా సమాధానం చెప్పాలని ప్రయత్నించుకో. అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోమంటే నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు కదా అని పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్పకు అనగాని, నేను అలా ఎందుకు చెప్తాను? నువ్వు కేవలం నన్ను అవుట్ హౌస్ నుంచి మాత్రమే వెళ్ళిపోమని చెప్పావు, అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. ఏంటి నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావా? మీ ఇంట్లో వాళ్ళంతా కూడా నీకు నాకు పెళ్ళని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట కదా. పైగా నన్ను దత్తత తీసుకోవడానికి కూడా ఒప్పుకున్నారంట కదా. మరి నీకేం బాధే నన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పాను. కానీ ఆఫ్టర్ ఆల్ అనాథ వెదవ్వి అనేసరికి చెంప పగలగొడతాడు. ఏంటి చూస్తూ ఉన్నాను కదా, వింటూ ఉన్నాను కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. నువ్వు అనాథ వెదవ్వి అని అంటున్నావు కదా, మరి నువ్వెవరివే అని చెప్పాను. కానీ నేను గ్రేట్ శివనారాయణ అని చెప్పనేసరికి, అవునా సరే ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. పారిజాతం గారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ డైలాగు మాట్లాడింది కదా, నేను ఒక షార్ట్ ఫిలిం చూపిస్తాను. షార్ట్ ఫిలిం చూసిన తర్వాత కూడా సేమ్ డైలాగు సేమ్గా చెప్పమానండి. అప్పుడు దీన్ని వదిలి శాశ్వతంగా నేను వెళ్ళిపోతాను. ఒకవేళ సేమ్ డైలాగు చెప్పలేదే అనుకో, అప్పుడు నేను ఏం చేస్తానో అప్పుడు చూద్దరు కానీ అని చెప్పనేసరికి, వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడే నీ కొంప ముంచడానికి అనగానే, వీడు నన్ను ఏం చేస్తాడు గ్రాని? వీడు నన్ను ఏమీ చేయలేడు. వీడన్నీ ఇలా గొప్పలకి పోవడం తప్ప వీడు ఏమీ చేసే అవకాశం వీడికి లేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదే అని చెప్పాను. కానీ సరే నేను ఏమీ చేయలేను అంటున్నావు కదా, ఒక్క నిమిషం ఆగితే నేను ఏం చేస్తానో ఏం చేయనో అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇంకా సూరజ్ కాస్త తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో ఏముంటుంది? దాసు, పారిజాతం, జోష్న ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. దీపే ఇంటి వారసురాలని, జోష్న కాదని, ఈ నిజం దీప కడుపులోని బిడ్డ కడుపులోంచి బయటికి పడ్డ రోజే నిజం బయట పెడతాను. ఏంటి జోష్నకు పెళ్లి చేయాలనుకుంటుంటే వద్దు అని అంటున్నావంట? కార్తీక్ జీవితంలోకి రావాలనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ అది ఇది మొత్తం అంతా కూడా మాట్లాడతాడు. మొత్తం అంతా కూడా మాట్లాడిందంతా కూడా వీడియో తీస్తాడు సూరజ్ అయితే. ఎందుకంటే సూరజ్కి అనుమానం వస్తుంది, ఈ మనిషి ఎవరు అని చెప్పి అనుమానం వచ్చి వీళ్ళంతా చాటుగా ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు సూరజ్ కాస్త వీడియో తీయడం ఇదంతా కూడా చూసేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇది అనగానే, ఇప్పుడు చెప్పవే నువ్వు ఎవరు కూతురువి? ఆ దాసు కూతురువి అంటే ఈ పారిజాతం గారి మనవరాలివి. పారిజాతం గారు శివనారాయణ గారి భార్య గాని పెళ్ళికి ముందే ఈవిడ కొడుకంట కదా. దీప వదినే ఆ ఇంటి అసలైన వారసురాలు కదా. ఇప్పుడు మాట్లాడు, ఎవరే అనాథ? నేనా నువ్వా?
గొప్పలు పోయి హప్పులు చేసుకుని తింటున్నట్టుగా నువ్వు శివన్నారాయణ గారి మనవరాల్ని అని చెప్పినంత మాత్రాన మనవరాలివి అయిపోతావా? నువ్వు ఎప్పటికీ శివనారాయణ గారి మనవరాలివి కాదు. దీప, మా దీపొదనే ఆ ఇంటి అసలైన వారసురాలు. వెళ్ళి తెగ తెంపినట్టుగా పెళ్లి చేసుకోను. నేను సూరజ్ని చేసుకోను. సూరజ్ని పెళ్లి చేసుకుంటే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పు. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా. తర్వాత వచ్చి నీ తిక్క ఎలా కుదిరించాలో, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను కదా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏం కాదు, ఏమో చెప్తావు. ఇప్పుడు కనుక నువ్వు ఇంటికి వెళ్ళి నేను సూరజ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పు. ఇష్టపూర్వకంగానే నాతో ప్రతి తంతులో నువ్వు ఉండాలి. ఎప్పుడూ నీ మొహంలో చిరునవ్వు ఉండాలి. నన్ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవాలి అని చెప్పనేసరికి అది అనగానే అనగానే సరే, ఇదే వీడియోని తీసుకెళ్ళి ఇంట్లో చూపిస్తాను శివనారాయణ గారికి. అప్పుడు నీకు ఈ మాత్రం ప్లేస్ కూడా ఉండదు. అది నువ్వు గుర్తు పెట్టుకోవట్లేదు, అర్థమవుతుందా? నువ్వు ఇది గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అనగానే నేను నిన్ను బెదిరించడం కాదే. నువ్వు గనక మనిద్దరి పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇది నిజం చేస్తాను అని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. నువ్వు అబద్ధం అనుకుంటావో నిజమనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం. నేనైతే చెప్పాల్సింది చెప్పాను. నువ్వు నమ్మకపోవడం నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. తర్వాత నేను ఏమీ నీకు చెప్పలేను అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ చూడు జోష్న, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. నీకు ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఒకటే ఆప్షన్. నోరు మూసుకుని స్ట్రైట్గా మీ తాత దగ్గరికి వెళ్ళి మీరంతా కలిసి తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది తాత, నేను సూరజ్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను తాత అని చెప్పు. అప్పుడు మీ తాత చాలా సంతోషపడతాడు. అర్థమవుతుందా? ఏ మాత్రం అక్షరం పొల్లు పోయినా మాత్రం నేను అస్సలు ఊరుకోను. అర్థమవుతుందా? హౌస్లోకి తీసుకెళ్ళి నన్ను పెట్టాల్సిన బాధ్యత నీదే. నువ్వు పొమ్మంటేనే కదా అక్కడి నుంచి వచ్చాను. ఇదే వీడియో నీకు రాత్రి చూపించవచ్చు, కానీ సూరజు మాట ఇచ్చాడు కదా వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోయాను మాట ఇచ్చినట్టుగా. కానీ నువ్వే తిరిగి నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సో హౌస్లోనే పెడతావో లేక మెయిన్ ఇంట్లోనే పెడతావో అది మీ తాత ఇష్టం అనుకో. ముందైతే వెళ్ళి మీ తాతకు చెప్పవే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. అయితే జోష్న, ఇంకా మనకు అవకాశం లేదే, అడ్డంగా ఇరుక్కుపోయామే. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వీడు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి కూడా వెనకాడడు. వీడిని నువ్వు అనాథ అంటూ ఇన్ని రోజులు బాధ పెట్టావు కదా, అందుకు వీడు నిన్ను నిజంగానే అనాథను చేసేటట్టున్నాడే. మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు, మీ తమ్ముడు ఎక్కడో ఉన్నాడో అని మాత్రం తెలిసింది. మరి ఇన్ని ఇబ్బందులు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. లేదంటే మాత్రం చాలా రిస్క్లో పడిపోతామే. నా వల్ల అయితే ఏమీ కాదు, నా మాట కూడా ఎవరు వినే పరిస్థితి లేదు అంటూ మాట్లాడేసరికి సరే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా జోష్న కాస్త తన సీట్లోకి వచ్చి కూర్చుంటుంది. అలా ఆలోచిస్తున్న జోష్న మైండ్లోకి ఏ ఆలోచన రాకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా అటు ఇటు జనాలు తిరుగుతూనే ఉండేసరికి ఇంకా జోష్న కాస్త అక్కడి నుంచి ఇంటికి శివనారాయణ గదిలోకి వెళ్తుంది. తాత అని చెప్పనేసరికి ఏంటి జోష్న ఏంటి అనగానే పక్కనే దీప ఉంటుంది. దీప దశరథు ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. అది
నేను నీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నాను తాత అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఏం తీసుకున్నావు అనగానే, నేను ధీరజ్ని పెళ్లి చేసుకోవడాలని సిద్ధపడ్డాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను. కానీ అవును, నేను చెప్పేది నిజమే మమ్మీ అని చెప్పనేసరికి, నమ్మలేకపోతున్నాను జోష్న, నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకుంటావా? సూరజ్ అంటే ఇష్టం లేదు అని చెప్పావు, సూరజ్ కోసం నేను ఏమీ చేయనని చెప్పావు, నువ్వు అలాగొచ్చి నిలబడితే చాలు మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారు కదా అందరూ కూడా. మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు? ఏంటి జోష్న నువ్వు చెప్పేది? సూరజ్ని చేసుకోనంటే చేసుకోను అని చెప్పిన నువ్వేనా సూరజ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేది అని చెప్పాను. కానీ అవును చేసుకుంటాను మమ్మీ అనేసరికి అక్కడికి ఆఫీస్కి సుమిత్ర కూడా వస్తుంది. పని మీద అలా వెళ్తూ ఆఫీస్ దగ్గరకు ఒకసారి వెళ్దామని వచ్చేసరికి జోష్ని విషయం చెప్పడంతో అంతా కూడా సంతోషపడతారు. సంతోషపడడంతో ఇంకా చాలా సంతోషంగా దీప కార్తీక్ దగ్గరికి వచ్చి, బావా జోష్న ఏమనుకుందో ఏంటో పెళ్ళికి ఒప్పుకుంది అనేసరికి, ఏమంటున్నావు దీప? జోష్న నిజంగానే ఒప్పుకుందా? మనమంతా బలవంతంగా కదా తనని ఒప్పించాము, మరి ఒప్పుకోవడం ఏంటి అనగానే, నిజంగానే తను మనస్ఫూర్తిగా ఒప్పుకుంది, లేదంటే ఒప్పుకునే మనిషి కాదు అంటూ చెప్పేసేసరికి నమ్మలేకపోతున్నాను. నిజంగా జోష్న ఒప్పుకోవడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది అనేసరికి, మరి ఏమైందో తెలీదు బావా. పారిజాతం గారు ఎప్పుడూ లేనిది ఆఫీస్ దగ్గరికి ఇంతకు ముందు వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు కదా. ఆఫీస్ దగ్గరికి వచ్చారు పారిజాతం, జోష్న, ఇటు సూరజ్ ముగ్గురు కూడా బయటికి వెళ్ళారు. ఇంకా అలా బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందో మరి ఎలా ఒప్పుకున్నారో తెలియదు. కానీ జోష్న మాత్రం తాతగారి దగ్గరికి వచ్చి పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పింది అనేసరికి, పోనీలే ఏదైతే ఏమైంది, జోష్న మనసు మారి సూరజ్ని పెళ్లి చేసుకుంటే అంతకు మించి కావాల్సిన విషయం ఏముంది, అంతా కూడా సంతోషమే కదా అని చెప్పాను. కానీ అదే కదా నేననేది, సూరజు మన ఇంట్లో మనిషి అవుతున్నాడంటే, సూరజ్ లాంటి మంచివాడు జోష్నకు భర్త అవుతున్నాడంటే జోష్న కూడా సుఖపడుతుంది. పైగా జోష్న ఉన్న కోపానికి పొగరికి సూరజ్ లాంటి వాడే కరెక్ట్గా సమాధానం చెప్తాడు. కొంచెం అటు ఇటు అయిన వాడైతే ప్రతి క్షణం జోష్న చేతిలో బాధపడడం తప్ప, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ రావడం తప్ప వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేది అయితే జరగదు అంటూ మాట్లాడేసరికి, అవును నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుకునేసరికి సరే అని ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా ఇలా ఉన్న సమయంలోనే ఇంటి దగ్గర పెళ్ళి హడావిడి ఇదంతా కూడా జరుగుతూ ఉండగానే వీళ్ళందరినీ కూడా శివనారాయణ దత్తత చేసుకుంటారా అని చెప్పనేసరికి, ఎలాగా తనకి తల్లిదండ్రుల స్థానంలో ఎవరూ లేదు కదా మామయ్య, జోష్న పెళ్ళికి ఒప్పుకున్నా కానీ తల్లిదండ్రుల స్థానంలో మేము ఉంటాము, మా చిన్నబ్బాయి అని మేము చెప్పుకోవడానికైనా మాకు గర్వంగా అనిపిస్తుంది, దత్తత చేసుకుంటాం మామయ్య అని చెప్పి ఇంకా శ్రీధర్ అంటాడు. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్కి ముందే దత్తత కార్యక్రమం జరగాలి, ఇదే ఇంట్లో జరగాలి, పంతులు గారిని పిలిపించి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయించమ్మా సుమిత్ర అని చెప్పనగానే, అలాగే మామయ్య గారు అని చెప్పి ఇంకా దత్తత కోసమని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. సూరజ్ని దత్తత తీసుకోవడం కోసం ఇక్కడ అంతా చేస్తూ ఉంటే సూరజ్ కూడా వాళ్ళ కుటుంబంలో సంతోషంగా కలిసి ఉంటాడు. దత్తత జరిగిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంటికి వెళ్ళడానికి ముందే వీళ్ళందరికీ కూడా, మీకు ఎప్పటి నుంచో నేను ఇది ఇవ్వాలనుకున్నాను, సరైన సందర్భం రాలేదు, ఈరోజు ఇంట్లో మంచి శుభకార్యం జరిగింది కాబట్టి, మళ్ళీ మన రెండు కుటుంబాలు కలిసిపోయాయి కాబట్టి, కార్తిక్ నా మాట కాదనకుండా మీరు మళ్ళీ పాత ఇంటికే వెళ్ళిపోండి అని చెప్పనేసరికి, నాన్న అని చెప్పాను కానీ నా మాట కాదనద్దమ్మా, నీ తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు, నీ మేనకోడలి పెళ్ళి జరగబోతుందని చాలా సంబరపడుతున్నాడు, ఈ సంతోషాన్ని మాత్రం మీ నాన్న నుంచి దూరం చెయ్యొద్దు, అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు
ఆ పాత ఇంట్లోకి వెళ్ళిపోండి అనేసరికి సరే అని ఇంకా అందరూ కూడా ఇక్కడి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా శ్రీధర్ కూడా ఆ ఇంట్లోనే కదా ఉన్నాడు, అక్కడే ఉంటాడు. కావేరి మాత్రం స్వప్న దగ్గర ఉంటుంది. ఇంకా ఆ ఇల్లు ఇప్పుడున్న ఇల్లు అయితే చిన్నదిగా ఉంటుంది, కానీ ఆ ఇల్లు పెద్దదే కదా, బెడ్రూమ్స్ కూడా ఎవరికి వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఇంకా ఏ ఇబ్బంది ఉండదని కావాలని శివనారాయణ ఇలా ఆలోచిస్తాడు. మంచి ఆలోచన చేశారు నాన్న, నాకు ఎప్పుడూ తెలుసు నాన్న, మీరు ఏం ఆలోచించినా ఎలా ఆలోచించినా మంచిగానే ఆలోచిస్తారని, ఎలాంటి చెడు రాదని నాకు బాగా తెలుసు నాన్న అంటూ చెప్పేసేసరికి అంతే కదరా మరి, అంతా సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళు ఆ ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు. ఎప్పటి నుంచో చెప్దాము చేద్దాము అని అనుకున్నాను కానీ కుదరలేదు, కానీ ఇప్పుడు మాత్రం కుదిరింది అని చెప్పనేసరికి పోనీలేనన్న, అంతా మంచి జరిగింది, అంతా మంచిగానే ఉంది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకున్న సమయంలో ఎంగేజ్మెంట్ కూడా జరిపించాలి అని చెప్పనేసరికి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతూ ఉన్న సమయంలోనే ఇటు మాలిని దక్షిణామూర్తి ఇద్దరు వస్తారు. ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నారా అనగానే, అనాథేంటి అనాథ, సూరజ్ నా కొడుకు సూరజ్ని మేము దత్తత తీసుకున్నాము, కార్తీక్ పెద్ద కొడుకు, సూరజ్ నా చిన్న కొడుకు అని చెప్పనేసరికి మరి కూతురు కూడా ఉండాలి కదా అనగాని, నేను ఇక్కడే ఉన్నాను తాతయ్య గారు అంటూ స్వప్న కాస్త కనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పాను కానీ, అదేంటి మా అన్నయ్యకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే ఎక్కడ ఉండకుండా ఎక్కడ ఉంటాను, పైగా ఆడపడుచు కట్నం తీసుకోవాలి కదా మా తాతయ్య గారి దగ్గర నుంచి, అందుకే ఇక్కడికి వచ్చాను అంటూ మాట్లాడేసరికి అంతా బాగానే ఉన్నారన్నమాట అని చెప్పాను కానీ, అవును మీరు లేకపోవడంతో మేమంతా చాలా బాగున్నాము, మీరు మళ్ళీ మా జీవితంలోకి తొంగి చూడకుండా ఉంటే మేము మరింత బాగుంటాము, మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని బాధ పెట్టడం కంటే మమ్మల్ని ఇలా వదిలేస్తే మేము మరింత సంతోషంగా ఉంటాము అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కాస్త దక్షిణామూర్తి మాలిని వెళ్ళిపోతారు. అదేంటి మామయ్య గారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు, ఏమీ మాట్లాడలేదు అని చెప్పి ఇంకా సుమిత్ర అనగానే, ఇంకా మన ఇంట్లో శుభకార్యం జరగదని అనుకున్నారు కదమ్మా, శుభకార్యం జరిగేసరికి వాళ్ళ కళ్ళు కుట్టుకున్నాయేమో, అందుకే చూసి వార్వలేని తనంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేసరికి అదే అయ్యుంటుంది మామయ్య గారు అని ఇంకా ఎంతో సంతోషంగా ఇటు సూరజ్ తరపున శ్రీధర్ వీళ్ళు ఎంగేజ్మెంటు అంటే పెళ్ళి మార్చుకుంటారు, అటు సుమిత్ర దశరథులు తాంబూలాలు మార్చుకునేసరికి ఎంతో సంతోషపడతారు. జోష్న మాత్రం నవ్వుతూ ఉండాలి, నువ్వు నవ్వు ఏ మాత్రం మెయింటైన్ చెయ్యకపోయినా మాత్రం నేను అస్సలు ఊరుకోనంటూ ఎక్కడికక్కడ చెప్పేసేసరికి ఇంకా నవ్వుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనని భయం. ఒకవేళ తను ఇంటి వారసురాలు కాదు అని ఆ ఒక్క వీడియో చూపించినా సరిపోతుంది కదా, వాడు జోష్న ఎలాంటిదో దీప ఇంటి వారసురాలన్న విషయం తెలిసిపోతుంది కదా. సో ఆ ఉద్దేశంతో ఇంకా సూరజ్ కాస్త ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే జోష్న దానికి తగ్గట్టుగాని తను నడవిడకను అన్నింటినీ కూడా మార్చుకుంటుంది. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది, పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశారు, ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. మీ తరపు వాళ్ళు మా తరపు వాళ్ళు అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చెయ్యాలి అల్లుడు అని చెప్పాను కానీ, అవును మామయ్య మీరు అనుకున్నట్టుగా 10 సంవత్సరాలు చెప్పుకునేటట్టుగానే శివనారాయణ గారి మనవరాలి పెళ్లిని చెయ్యండి అంటూ ఇంకా శ్రీధర్ చెప్పడంతో చాలా సంతోషపడతాడు శివనారాయణ. అయితే ఇంకా వీళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. జోష్న మాత్రం చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా నువ్వు మారాలి అని అనుకోవడం కష్టమేనే, ఇంకా వీడి గురించి నువ్వు ఆలోచించడం కంటే వీడికి భారీగా మారిపోవడమే మంచిది అని పారిజాతం కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సూరజ్కి ఇటు జోష్నకు పెళ్లి జరగాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.